హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు వచ్చేసాను కనిగిరికి. సో క్యూబ్ టీవీ కనిగిరిలో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది పాటికే నా వెనకాల ఎర్రచంద్రం. ఎస్, తగ్గేదే లేదు ఈరోజు. సో ఎర్రచంద్రం మనం ఎప్పుడు సినిమాల్లో తప్ప ఎక్కడ బయట చూడడం చాలా తక్కువ. మన ఎర్రచంద్రం చూసేది. ఈరోజు మీ అందరికీ ఎర్రచంద్రంతో ఒక బిజినెస్ చెప్తున్నానండి. బిజినెస్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒక వెంచర్ని ప్రమోషన్ చేద్దామని ఫస్ట్ వచ్చేసాం. కానీ ఇక్కడ ఉన్న ఒక ఎండి సార్ మాతో చెప్పిన కొన్ని విశేషాలు నిజంగా మా అందరిలో ఆశ్చర్యపరిచాయి. ఎలా అంటే, ఒక ల్యాండ్ కొంటే ఇప్పటి వరకు ఒక రా ల్యాండ్ మీద మనకు వచ్చేది రా ల్యాండ్ అంటే ఇప్పుడు కొంచెం మనం ఒక 5 lakhs పెడితే ఫ్యూచర్లో ఒక 10 lakhs ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సుధేరా అగ్రో ఫార్మ్స్ వారు మనకి ఆప్షన్స్ ఇచ్చారండి. లైక్ మనకి పావెకరం, అరెకరం, ఎకరం అంటూ ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. సో మనం ఇప్పుడు పెట్టే డబ్బులు లక్షల్లో పెడితే కొన్ని రోజులకి మనకి కోట్లలో ఆదాయం. లక్షల్లో పెడితే కోట్ల ఆదాయం అంటున్నారా? ఎగ్జాక్ట్లీ నిజమండి. సో మీకు మొత్తం నేను వివరిస్తాను చెట్టును చూపించుకుంటూ. ఇది మన బ్యాక్ సైడ్ వచ్చేసాం కదా, ఇది మనకి ఎర్రచంద్రం చెట్టు అనమాట. సో చూశారు కదా. సో యూజువల్గా ఎర్రచంద్రం అనేసరికి అందరిలో ఒక తెలియని భయం ఏంటంటే, అమ్మో ఎర్రచంద్రం అంటే ఇల్లీగల్ కదా అనుకుంటాం. కానీ ఇది 100% గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వీళ్ళు పెంచుతున్న ల్యాండ్స్ అనమాట. ఈ ల్యాండ్లో 100 నుంచి 400 మొక్కల వరకు పెంచుతున్నారు. అంటే అది మన ఆప్షన్స్, అంటే మన స్తోమత అనమాట. కొంతమంది డబ్బులు లేరు కానీ కొనుక్కోవాలి, ఫ్యూచర్లో మా పిల్లలకు ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళకి ఆప్షన్ పావెకరం, అరెకరం, ఎకరం లాగా. లేదా ఇప్పుడు మేము 30 yearsలో ఉన్నాం, మా దగ్గర ఒక బల్క్ అమౌంట్ 10 lakhs ఉన్నాయి అనుకుంటే మాత్రం, సో ఈ 30 yearsలో మీరు కొనుక్కుంటే మీకు 60 years లేదా 55 వచ్చేసరికి మీ దగ్గర అనుకోని రీతిలో అంత అమౌంట్ మీరు జమ చేసి పెట్టుకుంటారు. అప్పుడులో మీ పిల్లలు ఎవరైనా మిమ్మల్ని వదిలేయాలనుకున్నా, లేదా మీకు ఏమైనా అనారోగ్య పరిస్థితి ఇంకా బాగాలేకున్నా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే మీరు కొనుక్కున్న ల్యాండ్ మిమ్మల్ని అంత సేఫ్గా చూస్తుంది. సో మీకు ఈ పాటికి అర్థమైపోయింది అనుకుంటా. ఎక్కడైనా మన ల్యాండ్ కొంటే ఓహో రేపు కట్టుకోవాలా, ఎల్లుండి కట్టుకోవాలా అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మనం ల్యాండ్ కట్టుకోవాలా లేదా అని కాదు, ఇక్కడ ల్యాండ్ కొంటే చాలు మనం ఫ్యూచర్లో అనుకోని రీతిగా ఇందాక చెప్పినట్టు లక్షల్లో పెట్టి కొంటే కోట్లలో మనకి ఆదాయం అనమాట. సో ఇప్పుడు అమౌంట్ గురించి చెప్పేశాను కదా. ఎస్, సో ఎర్రచంద్రం బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. సో ఎగ్జాంపుల్, అడవుల్లో పెంచితే ఎలా ఉంటుందంటే, రెగ్యులర్గా అక్కడ మనకి గవర్నమెంట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మనుషులు అక్కడ అవైలబుల్ ఉండరు. అంటే మీరు ఎప్పుడు చూసినా మీకు అర్థమవుతుంది అక్కడ అవైలబుల్లో ఉండరు. కానీ సుధేనా అగ్రో ఫార్మ్స్ వారి వెంచర్లో ప్రతిరోజు ఎండి, చైర్మన్ ఎవరో ఒకరు వచ్చి ఉన్న వెంచర్స్ అన్నీ విజిట్ చేస్తారు. మొక్క ఎలా ఉంది, దాన్ని కింద నుంచి రూట్ ఎలా ఉంది, దీనికి వాటర్ వచ్చిందా, ఎరువు వచ్చిందా, చెట్లు ఎలా ఉన్నాయి, ఆకులు బాగా ఉన్నాయా లేదా, లేకపోతే ఏదైనా డిస్ఫాల్ట్ ఉందా అని ఎవ్రీథింగ్ ప్రతి చెట్టును చూస్తారండి. వెరీ గ్రీనరీ, అలాగే స్ట్రాంగ్, అలాగే చూసినట్లయితే ఎక్కడ కూడా బలహీనంగా లేవు. అండ్ ఇక్కడికి వచ్చాక నాకు ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, జస్ట్ ఇది పెట్టి 3 years అంట.
మీరు ఆలోచించండి, 3 ఇయర్స్కే ఇంత బాగా పెరిగిందంటే ఇంకో 6 ఇయర్స్కి అనుకోని రీతిగా, అంటే దాని సైజ్ అనమాట. ఇప్పుడే ఇంత ఈ సైజులో వచ్చింది, ఇప్పుడు కనిపిస్తుంది మన 2 చేతులు పెట్టినంత సైజులో వచ్చేసింది. అదే ఇంకొక 2 ఇయర్స్కి ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడే ఎందుకు కొనాలంటే ఈ పాట మీకు అర్థమైపోయింది. సో మనము డబ్బులు బంగారం మీద భూమి మీద పెట్టాలంటారు పెద్దలు, కానీ ఇలాంటి ఒక బంగారమైన భూమి మీద పెడితే 100% కోట్ల ఆదాయం, డెఫినెట్లీ ట్రస్ట్ మీ. సో ఇక్కడ మీకు మనకి ఎర్రచందనం అంటే ఆబ్వియస్లీ మనకు కొంచెం ఊరు అవతలే ఉంటుంది, బికాస్ దీనికి సేఫ్, సెక్యూర్, పొల్యూషన్ ఉండకూడదు అండ్ నీట్గా ఉండాలి. ఒకసారి కెమెరామెన్ మీరు కింద జూమ్ చేసుకున్నట్లయితే సి, సో ప్రతి చెట్టు పక్కన మనకు ఒక కరెంట్ వైర్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ పైన మనకు పోల్స్ అలాగే అవైలబుల్గా ఉన్నాయి, కరెంట్ కింద అలాగే మనకి ఆ లైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కింద చూసినట్లయితే స్ట్రాంగ్ అనమాట, అంటే ఎవ్రీడే ఎరువు పడుతున్నట్టు, వాటర్ పడుతున్నట్టు, అంటే దీన్ని స్ట్రాంగ్ మనకు చూసినట్టే అర్థమైపోతుంది ఇది ఎంత స్ట్రాంగ్గా ఫుడ్ తీసుకుంటుందో. రైట్, మరి ఇప్పటికి ఇంకేమైనా ఆలస్యం చేస్తున్నారా కొనుక్కోవాలంటే? మాత్రం ఆలస్యం చేయకండి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, వెంటనే కాల్ చేసేయండి. ఎవరొక అందుబాటులో ఉంటారు, మీకు నాకంటే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, మరి మనం ఇంటర్వ్యూ చేయడానికి ఈ వెంచర్కి వస్తే కొనడానికి కొంతమంది వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రొద్దుటూరు. రైట్, సో ఇంటి ఎర్రచందనం వెంచర్ని కొనడానికి వచ్చారా? ఎన్ని ఎకరాలు కొనడానికి వచ్చారు? డెమో చూసి కస్టమర్లు ఉన్నారు కాబట్టి కొనేదానికి వచ్చాను. ఎప్పుడైనా చూసారా సుధీనా అగ్రో ఫార్మ్స్ వెంచర్ని? వచ్చినాము, ఇంతమంది కూడా వచ్చినాం, మళ్ళీ తర్వాత కూడా తోడుకు వచ్చినాం ఇక్కడ నుంచి. రైట్, అంటే మీకు ఏమంత నమ్మకం అనిపించింది సార్? లైక్ అంటే ఏమి అంత ట్రస్ట్ అనిపించింది ఇంతమంది మీరు తీసుకొని వచ్చారు, లైక్ ఎలా కొందాం అనేసి? స్థానికులు కాబట్టి బాగా పెంచుతున్నారు, వ్యవసాయం మీద పట్టుంది కాబట్టి వాళ్ళు పెంచుతారనే ఉద్దేశంతో తీసుకొచ్చినాము ఇక్కడికి బాగా. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? పొద్దుటూరు నుంచి వచ్చారు. సో సుధీనా అగ్రో ఫార్మ్స్ వారి నమ్మకంతో వచ్చారా, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఉన్నాయి కొనేద్దామని వచ్చారా, ఎలా వచ్చారు? డబ్బులు ఉన్నాయి కొనేదానికి వచ్చాము, ముందు చూడాలని వచ్చినాము అనమాట. ఓకే, సో చూసారా డెమో మొత్తం ఒకసారి ల్యాండ్ మొత్తం చూసారా ఎలా ఉందో ఏంటని? చూసారా ల్యాండ్ మొత్తం చూసారా? ఇప్పుడే కదా వచ్చింది, చూస్తున్నాము. చూసి మళ్ళా ఎన్ని ఎకరాలు కొంటారు ఒకవేళ కొనాలి? 2.5 ఎకరాలు కొందామని వచ్చాము. ఓకే, సో మరి ఇక్కడ మనకున్న హైలైట్స్ ఏంటో చెప్తాను, వినండి. సో నేను గతంలో చెప్పాను కదా, వెంచర్లో మనకి కనిగిరిలో ఇప్పటి వరకు ఎప్పుడు రైల్వే స్టేషన్ లేదు, అంటే రైల్వే లైనే లేదు. సో మరి ఇప్పుడు మనకి శ్రీకాళహస్తి నుంచి నడుకుడి వరకు లైన్ వేశారు, అలాగే మన కనిగిరిలో రైల్వే ట్రాక్ రాబోతుంది. సో నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇదే రైల్వే ట్రాక్ అనమాట. మనకి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో వెంచర్కి చాలా దగ్గరగా మనకి రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. రైట్, మరి సుధీనా అగ్రో ఫార్మ్స్ వారి సెకండ్ వెంచర్లో అయితే ఉన్నాము. ఈ వెంచర్కి వచ్చిన ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రతి వెంచర్కి ఒక ఫ్యామిలీని ఇక్కడ సెక్యూరిటీగా ఉంచడం జరుగుతుంది అనమాట. మనం గతంలో చూసాం, అక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉంది అండ్ ఇక్కడ కూడా నివాసం చేస్తున్నారు ఒక ఫ్యామిలీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రతి వెంచర్కి సీసీ కెమెరా కంపల్సరీ అండి. సో వాళ్ళ వెంచర్ సేఫ్గా ఉందా, సాయిల్ ఎలా ఉంది, వాటర్ డైలీ పోస్తున్నారా, మరి ఎండి చైర్మన్స్ వస్తున్నారా, సూపర్వైజర్ వస్తున్నారా, వాచ్మెన్ రెగ్యులర్గా దాన్ని చూసుకుంటున్నారా, ఇవన్నీ మీరు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మీ సెల్ ఫోన్లో మీ ల్యాండ్ని మీ వెంచర్స్ని ప్రశాంతంగా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక్కటే కాదండి, ఇది ఎంట్రన్స్ అనమాట. సో మన గేట్ నుంచి ఒక జస్ట్ 200 మీటర్స్లో మనకి ఇది ఎంట్రన్స్. సో ఫస్ట్ సీసీ ఇది ఇక్కడ వచ్చేసింది. అండ్ ఈ లైన్లో చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ కరెంట్ పోల్ ఒకటి ఉంది అండ్ ఇంకో కరెంట్ పోల్కి ఆనుకునే మనకి ఇంకో సీసీ కూడా అవైలబుల్గా ఉంది. సో వెంచర్కి వచ్చిన ప్రత్యేకత ఏంటంటే 100% క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట. సో రిజిస్ట్రేషన్ విషయంలో మీరు ఎటువంటి సందేహమే లేదండి, బికాజ్ మీకు ఒక డేట్ చెప్పి ఇంకో డేట్లో ఫిక్స్ చేసి అట్లా అస్సలు కాదు. సో ఏ డేట్ చెప్తారో ఆ డేట్కి మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. అలాగే
సో గ్రీనరీ అనమాట. గ్రీనరీ విషయానికి వచ్చేసరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, స్వయంగా మీరు చూస్తున్నారు ఎంత గ్రీనరీగా ఉంది అంటే. సో మీకు గతంలో కూడా చెప్పాను, అడవుల్లో పెంచే ఎర్రచందనానికి పెద్దగా వాళ్ళు సెక్యూర్ చేయరు. బికాజ్ వర్షం వచ్చినప్పుడే దానికి సాయిల్ అనేది ఇంకా గవర్నమెంట్ అంటే ఎప్పుడు వాళ్ళు వస్తారో దానికి అప్పుడే మాత్రమే దానికి కేర్ తీసుకుంటారు. కానీ ఇక్కడ 100% ప్రతిరోజు వచ్చి 15 నిమిషాలు అసలు ఎలా ఉన్నాయి, ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, ఒక సాయిల్ అందుతుందా, వాటర్ అందుతుందా అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముప్పై అడుగుల విశాలమైన మెయిన్ రోడ్లు అనమాట. అన్ని వేళ రవాణా సౌకర్యం కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో మనం ఎక్కడైనా ఓపెన్ ల్యాండ్ చూస్తే ఏమవుతుందంటే కొంచెం గజిబిజిగా రాయల్గా అలాగే ఎలాగంటే కొంచెం అంటే దాన్ని కొంచెం ఒక ప్రాపర్ వేలో ఉండదు. బికాస్ ఇంకా ఓపెన్ ల్యాండే కదా ఇంకేముంది అన్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే నా బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఎంత క్లియర్గా రోడ్ ఉందండి మనకి. బికాస్ నేను వీడియోలో మీకు ఏం ఫేక్ చూపించట్లేదు, ఐఎమ్ లివింగ్ విట్నెస్ అనమాట. సో ఇక్కడ ప్రతి దారి కూడా అంటే లైక్ ఎవ్రీడే క్లీన్ అండ్ నీట్గా ఎక్కడ చెత్త ఉన్నా క్లీన్ చేస్తుంటారు. అలాగే మనకి ప్రతి మొక్కను చూడొచ్చు. అంటే వీళ్ళు మనకి చెప్పినట్టుగా మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పావు ఎకరం, ఎకరం, ఎకరం అన్నట్టుగా మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీ ఇన్వెస్ట్మెంట్ బల్క్ ఆఫ్ అమౌంట్ ఇప్పుడు రెడీగా ఉందంటే ఏమాత్రం ఆలస్యం చేయకండి వ్యూయర్స్. సో డిస్క్రిప్షన్లో మళ్ళీ నేను సార్ నెంబర్స్ వేస్తున్నాను, చైర్మన్ గారిది, ఎండి గారి నెంబర్స్ వేస్తున్నాను. ఇమ్మీడియట్గా కాల్ చేసేసి బుక్ చేసేసుకోండి. ఇప్పటికే చాలా వరకు అయితే ఆక్యుపై అయిపోయినాయి. సో ఇంకా కొద్దిగా అంటే జస్ట్ 20% మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేసినా అవి కూడా అయిపోతాయి. సో ప్లీజ్ ఒకసారి అలాగే మనం ల్యాండ్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడే ల్యాండ్ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ దగ్గరలో మాకు ఏముంది అనుకుంటున్నారా? విజయవాడ నుంచి బెంగళూరుకు కొత్తగా రాబోతున్న నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా మనకి అవైలబుల్గా ఉంది. అలాగే దగ్గరలో మనకి నడికూడి నుంచి శ్రీకాళహస్తికి కొత్తగా రాబోతున్న రైల్వే లైన్ మరియు రైల్వే జంక్షన్. అంటే కనగిరికి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రైల్వే స్టేషన్ కూడా లేదు, కానీ ఇప్పుడు ఈ వెంచర్కి దగ్గరలోనే మనకి రైల్వే ట్రాక్ కూడా ఉంది. అంటే సో మీరు ఏ ఊరు నుంచి వచ్చిన రైల్వే స్టేషన్లో దిగిపోయి ప్రశాంతంగా ఆటో ఎక్కి మీ వెంచర్కి వచ్చేయచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు ఇక్కడ ల్యాండ్ అంటే మీరు ఏ దేశంలోనైనా ఉండి కొనుక్కోవచ్చు. నాకు ప్రత్యేకంగా నేను పొద్దున వచ్చి మాట్లాడినప్పుడు సార్ నాకు చెప్పిన విషయం ఏంటంటే మా కస్టమర్స్ ఇక్కడ కంటే మాకు అవుట్ ఆఫ్లోనే ఉన్నారు. అంటే లైక్ అబుదాబి, అమెరికా, జపానీస్, చైనా ఇలా చాలా వేరే దేశాల్లో ఉన్నారంట. సో మరి వాళ్ళకి ఇప్పుడు దిగులు ఉంటుంది, అయ్యో మా ల్యాండ్ ఏమైపోయిందో ఏంటి అనేసి. సో అలాంటి వాళ్ళకి మరి స్పెషల్గా మనకు ఉంది సీసీ కెమెరా సౌకర్యం. అయితే ఇక్కడ ల్యాండ్ ఎందుకు కొనుక్కోవాలంటే చూడండి, మనకి చాలా వరకు అంటే హైదరాబాద్లోనో బెంగళూరు వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ కొంచెం ఒక బల్క్ ఆఫ్ ల్యాండ్ కొనేసేసి వెళ్ళిపోతుంటారు. ఎవరైనా కస్టమర్స్ వస్తే ఒక రోజు ముందు వచ్చి ఆ ల్యాండ్ చూపించి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ సుధేర అగ్రో ఫార్మ్స్ వారు స్థానికంగా కనిగిరి, ప్రాపర్ వాళ్ళది కనిగిరి అనమాట. కనిగిరిలో ఉండి ప్రతిరోజు వాళ్ళు డే అండ్ నైట్ ఏ ప్రాబ్లం ఉన్నా అంటే సూపర్వైజర్ లేక వాచ్మెన్ సార్ ఫలానా ప్రాబ్లం ఉంది అని చెప్పగానే వెంటనే వచ్చి రియాక్ట్ అవుతారండి. అంటే స్థానికంగా ఉన్న వాళ్ళని కొనుక్కుంటే అక్కడ సౌకర్యాలు ఏమున్నా మనకి అందుబాటులో ఇస్తారు. ఒక రూపాయి తగ్గించి కూడా మనకి చూపిస్తుంటారనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సో ఒక్కసారి మళ్ళీ నా బ్యాక్, నా లెఫ్ట్ అండ్ రైట్ నుంచి మీరు గ్రీనరీ ఆఫ్ ల్యాండ్ అనమాట వెంచర్. ఇంత చక్కటి వెంచర్ మనం ఎప్పుడు కూడా చూడలేదు. సో కొనుక్కుంటే మాత్రం లక్షల్లో మనం పెట్టుబడి పెడితే కోట్ల ఆదాయం మాత్రం పక్కా 100%. నన్ను నమ్మండి. బికాస్ నేను ఇప్పటివరకు ఎన్నో ప్రమోషన్స్ చేశాను, ఎన్నో ల్యాండ్స్ చూపించాను, ప్రతిసారి చెప్తాను ట్రస్ట్ మీ అని. బట్ దిస్ ఈజ్ ద ఫైనల్, ట్రస్ట్ మీ. ఎందుకంటే నాకు అనిపించింది, నాకైతే నిజంగా ఆలోచన వస్తుంది, అబ్బా ఇప్పుడు ఒక 10 లక్షలు ఉంటే హ్యాపీగా కొనేసుకుంటాను కదా అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఎకరంలో సొమ్మిత లేదా అరెకరం కొనండి, అరెకరం లేదా పావు ఎకరం కొనండి. అది మీకు ఫ్యూచర్లో చాలా డెవలప్ అంటే సెల్ఫ్ డిపెండ్ అండి. మనం ఎవరి మీద ఆధారపడకుండా రేపన్న రోజు సంపాదించుకుంటామో లేదో, ఎలా ఉన్నాయి రోజులు అంటే సొంత వాళ్ళే మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ల్యాండ్ అంటే ఈ ల్యాండ్ కొనుక్కుంటే ఉంటారని కాదు, ఈ ల్యాండ్ కొనుక్కుంటే ఎవరి మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు.
అరే ఫలానా దగ్గర నా ల్యాండ్ ఉంది, ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మర్చిపోయాను. సో ఈ ల్యాండ్ కొనుక్కుంటాం కదా, సో మనకి వీళ్ళు బయట అడవుల్లో అయితే 20 years మనకి పడుతుంది, కానీ ఇక్కడ 12 to 15 yearsలో మనకి కట్టింగ్ చేతికి వచ్చేస్తుంది. సో మనకి కట్టింగ్ అంతా పోయినప్పుడు చెప్పాను ఇందాకే, నేను ఆ ఫిగర్ చెప్పలేను బికాజ్ ఆ డేట్లో ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మనకు వస్తుంది. వన్స్ కటింగ్ అయిపోయాక మనకి మొత్తం మన ల్యాండ్ రా అయిపోతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ వేసుకోవచ్చు, లేదా ఇంకా చాలు ప్రశాంతంగా మేము ఇల్లు కట్టుకుంటాం, ఈ గ్రీనరీ మాకు చాలా హ్యాపీగా ఉంది, సుదేనా అగ్రో ఫార్మ్స్ వాళ్ళు మనకు చక్కటి వెంచర్ ఇచ్చారు, మేము ఇల్లు కట్టేసుకుందాం అంటే ఆ ఇల్లు కట్టే విషయంలో దగ్గర నుండి మీకు రిజిస్ట్రేషన్ విషయంలో అన్నీ వాళ్ళు మీకు తోడై హెల్ప్ చేస్తుంటారనమాట. సో మరి ఇంత చెప్పాక ఇంకెవరైతే ఆలస్యం చేయరని డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, అడ్రస్ పెడుతున్నాను, విజిట్ చేయండి. ఒక్క సండే ఏం పోయింది, మనం ఎన్నో సండేస్ పబ్స్కి వెళ్తాం, పార్క్స్కి వెళ్తాం, అక్కడెక్కడ తిరుగుతాం. ఒక సండే కనిగిరికి వచ్చి ఈ సైట్ విజిట్ చేయండి, ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మైండ్ పీస్గా ఉంటుంది, కొనుక్కునే ఆలోచన మాత్రం తప్పక ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వచ్చాను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అయితే మనం ఫస్ట్ వెంచర్లో చూసాం కొన్ని చెట్లకి మాత్రమే చెదలు పట్టేశాయి. అది ఆబ్వియస్లీ అండి, ప్రతి వెంచర్లో ఏదైనా మనం మొక్కలేస్తే చెదలు గ్యారంటీ, కలుపు మొక్కలు గ్యారంటీ వస్తాయి. కానీ ఇక్కడ సుదేనా అగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో మీకు ఈ విషయం మెన్షన్ చేయాలి. సో చెదలు పట్టినప్పుడు వాటిని తినడానికి ఇక్కడ కోళ్ళు పెంచుతున్నారండి. అంటే వారు ఎంత మన మీద ప్రేమతో ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళ మైండ్కి తీసుకొని ప్రతి చిన్న విషయంలో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు. ఎస్, మనకు చూసినట్టయితే అక్కడ మేకలు కూడా ఉన్నాయన్నమాట. కలుపు మొక్కలు ఏమన్నా చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఉంటే అవి కూడా తినేస్తూ ఉంటాయి. వాటికి ఒక పక్కన జీవుల్ని పెంచుతూ ఒక పక్కన మన ల్యాండ్ని సేఫ్గా ఉంచుతూ ఎంత చక్కగా మన ప్రతి ల్యాండ్ని వాళ్ళు చూస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ బయట దేశ వాళ్ళు లేదా బయట స్టేట్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు అనుకుంటారు కదా, అబ్బా ఈ ఒక్క రోజు వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలా, మా ల్యాండ్ 2-3 రోజులు చూసుకుందాం అనిపిస్తుంది, కానీ అక్కడ మళ్ళీ రూమ్ తీసుకోవాలి, ఇవంతా ఖర్చు అనుకుంటున్నారా? మీ అందరి బాధకి అది తెలిసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 crores పెట్టి గెస్ట్ హౌస్ అండి, ఒక అద్భుతమైన గెస్ట్ హౌస్ ఆన్ ప్రాసెస్. మరి కొద్ది రోజుల్లో అది కూడా రెడీ అయిపోతుంది. చక్కగా మీ ల్యాండ్కి వచ్చి మీ ల్యాండ్ని రోజు చూసుకుంటూ ఒక 2 days హ్యాపీగా మీ ఫ్యామిలీతో చిన్న ట్రిప్లో స్పెండ్ చేసుకుని వెళ్ళొచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, కంపల్సరీ కాల్ చేయండి. ఈ సండే డెఫినెట్గా విజిట్ చేయండి. సో క్యూబ్ టీవీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఉందా, అలాగే ఎకరం, పావు ఎకరం, అరెకరం రేట్లు ఎలా ఉన్నాయి, ఇంకేమైనా నేను పాయింట్స్ మిస్ అయిపోయినా అనేసి మనతో పాటు ఎండి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అలాగే ఇక్కడ చిన్న విషయం మెన్షన్ చేయాలి. సో ఇప్పటి వరకు ఇండియాలో మనకి లేని ఒక కంపెనీ లక్సాట్ అనే కంపెనీతో మన వాళ్ళు సుదేరా అగ్రో ఫార్మ్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఈ లక్సాట్ కంపెనీ ఏంటి అనుకుంటున్నారా? రైట్, దాని గురించి మీకు చెప్తాను. సో చైనా జాపనీస్లో ఏం జరుగుతుందంటే మనకి ఎర్రచందనాన్ని, మంచిగా ఉన్న ఎర్రచందనాన్ని తీసుకెళ్ళి మనకి కావాల్సిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, బొమ్మలు, టేబుల్స్, అంటే ఎర్రచందనం తెలుసు కదా, వాటి గురించి జరిగే ప్రతి ఒక్క వస్తువు తయారు చేయబడుతుంది. కానీ మన వాళ్ళు అంత దూరం ఎందుకు వెళ్ళాలి, మన దేశంలో కూడా ఒకటి ఉండాలి కదా అన్న ఒక చిన్న ఆలోచనతో సుదేరా అగ్రో ఫార్మ్స్ వారు అది కూడా రెడీ చేయడం జరుగుతుంది. అది కూడా ఆన్ ప్రాసెస్లో ఉంది. మీరు వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మొత్తం నేను చెప్పేస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి. నేనేమన్నా మర్చిపోయినా ఇంకా డీటెయిల్స్, వెంచర్ గురించి డీటెయిల్స్ కూడా మాట్లాడదాం. అలాగే ఈ ల్యాండ్ కొనడానికి కొంతమంది వచ్చారు. ప్రతి సండే ఇలాగే రద్దీగా ఉంటుందంట. ఈ ఒక్క రోజు మనకి ఖాళీ దొరికింది కాబట్టి మనం ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాం. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, అడ్రస్ పెడుతున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకండి, వెంటనే కాల్ చేసేసి విజిట్ చేయండి. ఈ ల్యాండ్ని మీ ల్యాండ్గా సొంతం చేసుకోండి.